మన పానీపూరి వ్యాపారం ఎంత బాగా జరుగుతుందని ఆ రోజే మీకు ఒక రోజు చెప్పాను. సుమన్, నీ యొక్క తెలివితేటల వల్ల మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. నువ్వు గనక లేకపోయింటే ఏమయ్యేటోళ్ళమో. ఈ విషయం ఎప్పుడు జరిగిందంటే, సోను ఇంకా సుమన్ అనే దంపతులు రామ్నగర్ అనే ఒక ఊర్లో జీవిస్తూ ఉంటారు. సోను ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. సుమన్ పొద్దున్నే లేచి తనకి లంచ్ బాక్స్ రెడీ చేసి ఇస్తుంది. సోను ఒక మంచి కష్టజీవి. రే, నువ్వెందుకురా ఎంత కష్టపడుతున్నావు? ఈ కంపెనీ నీ కంపెనీ అనే అనుకుంటున్నావేంటి? వదినమ్మ నీ కోసం ఎంతో కష్టపడి వంట చేసి పంపించారు. నువ్వెందుకు అది పక్కన పెట్టావు? త్వరగా తీ, నాకు బాగా ఆకలేస్తుందిరా, తిందాం. సరే చెప్పు, ఏం తెచ్చావు? అరే, నాకంటే నువ్వు తొందరపడుతున్నావు, కొంచెం ఆగరా, ఇప్పుడే లంచ్ మొదలైంది. అరే, నీకు లంచ్ తినాలంటే తొందరగా తిను. నాకైతే టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి ఇవ్వరా. నాకైతే వదిన యొక్క చేతి వంట తినాలని ఉందంతే. అరే సరేరా, నీకు ఇస్తాను, ఆగరా, నన్ను చెయ్యి అయితే కడుక్కో నువ్వు. సోను మరియు ఆకాష్ ఇద్దరూ చేతులు కడుక్కుని భోజనం చేయడానికి వెళ్లారు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఫుడ్ షేర్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఇద్దరూ పనిచేయడం మొదలు పెడతారు. సాయంత్రం అవ్వగానే సోను ఆకాష్తో ఇలా చెప్తాడు. అరే సోను, ఈ రోజైతే నీకు ఎలా గడిచింది? అంతేం కొత్త లేదురా, ఎప్పుడులాగానే నడిచింది నాకు. అరే అయితే ఏం స్పెషలో నేను నీకు చెప్పనారా? ఏంటి విషయం? నువ్వెందుకు ఎంత టెన్షన్గా ఉన్నావు? అరే మిత్రమా, లంచ్ యొక్క సమయంలో నేను బాస్ యొక్క క్యాబిన్ వైపు వెళ్ళినప్పుడు నేనేం విన్నానంటే, అరే అసలు ఏం విన్నావురా నువ్వు? బాస్ నీ పైన కఠినంగా ప్రవర్తించారేంటి? అందుకని భయపడుతున్నావేంటి? అరే అదంతా మామూలేరా, అదంతా నేను చూసుకోనా ఏంటి? అయితే బాస్ ఏమన్నారంటే ఈ కంపెనీ నష్టాల్లో నడుస్తుందంట. అయితే ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరినీ ఉద్యోగంలోంచి పీకేస్తారంట. ఈ విషయం మొత్తం రేపటి నుంచి జరుగుతాయంట. అరే అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇలా జరిగితే మనం ఎక్కడికి వెళ్తాం రా? అలా అంతా జరగదురా. అసలు మన జీవితం మొత్తం ఈ ఫ్యాక్టరీ మీదే డిపెండ్ అయి ఉంది. దీనికి మించి మనకి వేరే పని కూడా రాదురా. ఎప్పుడైతే పని చేస్తా నేర్చుకున్నావో ఈ కంపెనీలోనే పని చేస్తాం మనం. అరే అవునరా, ఇదే ఆలోచన నాలోనూ కూడా నడుస్తుంది. అరే ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఆకాష్ మరియు సోను ఇలాగే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటారు. సోను ఆకాష్ని కొంచెం సేపు వాళ్ళు ఇంట్లో ఉండమని అడుగుతాడు. అప్పుడే అక్కడికి ఆకాష్ ఒక భార్య పూజ కూడా ఉంటుంది. అరే పూజ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీరు రావచ్చు, నేను మాత్రం రాకూడదా? సుమన్ వదినే పిలిచింది, అందుకే వచ్చాను. ఆమె పానీపూరి చేస్తున్నాము, తినడానికి రమ్మని పిలిచింది. మంచిదైపోయింది, మీరు కూడా ఇక్కడే ఉన్నారుగా. అరే మీ ఇద్దరికి కూడా కొంచెం పానీపూరి తెస్తాను, ఉండండి. పూజ మరియు సుమన్ ఆకాష్ ఇంకా సోనుకి పానీపూరి తీసుకొస్తారు. సుమన్ సూపర్గా పానీపూరి చేస్తుంది. సోను మరియు ఆకాష్కి సుమన్ చేసే పానీపూరి అంటే చాలా ఇష్టం. అందుకని సోను అప్పుడప్పుడు సుమన్ని పానీపూరి చేయమని అడుగుతుంటాడు. అయ్యో వదినా, మీరు వంటైతే బాగా చేస్తారు, దానికన్నా ఈ పానీపూరి ఇంకా అద్భుతంగా చేస్తారు మీరు. ఈ పానీపూరిలో అయితే ఏదో మ్యాజిక్ ఉంది నాకు తెలిసి. ఎంత తిన్నా తక్కువ తిన్నట్టే అనిపిస్తుంది నాకు. అవును, నిజం చెప్తున్నాడు వాడు. నిజంగా నీ చేతిలో మ్యాజిక్ ఉంది. నువ్వు చేసే పానీపూరి వాటి యొక్క సైజు పెద్దగా ఉంటది, అది తినేలోపు చాలా నిండిపోద్ది పొట్ట. నేనైతే నీ చేతి యొక్క పానీపూరి తిని నా యొక్క అన్ని టెన్షన్ ని మర్చిపోతాను. ఇబ్బంది ఏముంది దీంట్లో? ఏమీ ఇబ్బంది లేదే, అంతా బాగానే జరుగుతుందిగా. అరే సోను, వదినమ్మని ఎందుకు ఇబ్బంది పెడతావు? కొంచెం గమ్మునుండు. లేదు, నాకు కూడా తెలవాలి. ఏంటది మీ ఇద్దరూ ఆలోచించే విషయం? మీ ఇద్దరూ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు మాట్లాడుకున్నా. ఇక ఆకాష్ సోనుకి ఇష్టం లేకపోయినా గాని ఆ విషయాన్ని సుమన్ ఇంకా పూజతో చెప్పడం తప్పలేదు. వాళ్ళిద్దరూ చెప్పిన సమస్యనంతా విన్న తర్వాత సుమన్ మరియు పూజకి ఏం చేయాలో తెలియక వాళ్ళు కూడా ఆలోచించడం మొదలుపెట్టేశారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పనిచేస్తున్న ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాము? మీ పని కూడా పోయింది, ఇంట్లో సామాన్లన్నీ అయిపోతూ వచ్చాయి. అదే, నేను వేరే పనిని కూడా వెతుకుతున్నాను, కాకపోతే ఏం చేయను, వేరే పనే దొరకట్లా. మీకు పనేది దొరకకపోతే మన ఇల్లు ఎలా గడుస్తుంది? సుమన్, బాగా ఆకలేస్తుంది, ఏమైనా తినడానికి ఇవ్వా? తినడానికైతే ఏమీ లేదు, 4 పానీపూరీలు మాత్రమే ఉన్నాయి. తర్వాత కొంచెంగా పానీ కూడా ఉంది. అయితే సరే తీసుకురా, నేను 2 తింటాను, నువ్వు 2 తిను. ఇక రేపు సంగతి మనం రేపే చూసుకుందాం. సోను ఇంకా సుమన్ ఇద్దరూ పానీపూరిని తింటూనే మరుసటి రోజు గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు సుమన్ హఠాత్తుగా నిలబడతాడు. ఏమైంది? నువ్వు పానీపూరి తింటే అలా ఉండిపోయావు? మీకిది సరిగ్గా అనిపిస్తుందో లేదో తెలీదు, కానీ నాకొక ఐడియా వచ్చింది. ఆలోచన? మీ అందరికీ నేను చేసే పానీపూరి అంటే చాలానే ఇష్టం కదూ. నేనేం చెప్తున్నానంటే, నేనే పానీపూరి చేసి మార్కెట్లో అమ్మొచ్చుగా. అయితే నీ ఆలోచన కూడా బాగుంది.
పానీపూరి ఎలాంటిదంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు తినటానికి, కానీ దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరెందుకు బాధపడుతున్నారు? మీరు నా కోసం 2 చెవిదుద్దులు కొన్నారు కదా, అది ఈరోజు మనకి సహాయపడుతుంది. లేదు లేదు లేదు, నేను నీ యొక్క ఆభరణాలనే అమ్మను. నగలు మనకి ఇలాంటి సమయాల్లోనే ఉపయోగపడతాయి. మనకి తినడానికి భోజనం కూడా లేకపోయింది. ఈ బంగారు దుద్దులతో నేనేం చేసుకోను? సుమన్ ఇంకా సోను ఆ బంగారాన్ని అమ్మి పానీపూరికి కావాల్సిన సామాన్లన్నీ కొంటారు. తర్వాత సుమన్ వాడి చేతిలారా పానీపూరికి కావాల్సినవన్నీ తయారు చేస్తాడు. తర్వాత సోను ఇంకా సుమన్ వాళ్ళ పానీపూరిని అమ్మడానికి మార్కెట్కెళ్తారు. పానీపూరి బాబు, పానీపూరి రావాలి రావాలి, త్వరగా రావాలి. పానీపూరి బాబు, రుచికరమైన పానీపూరి ఇక్కడ దొరుకుతుంది. తీయటి పుల్లటి పానీపూరీలు దొరుకుతాయి. ఒక్కసారి తింటే మీరు మర్చిపోరు. రావాలి బాబు రావాలి, పానీపూరి. మార్కెట్లో పానీపూరి వ్యాపారం చేసేవాళ్లు చాలామంది ఉండడం వల్ల ఎవరు వాళ్ళ దగ్గరికి పానీపూరి తినడానికి రాలేదు. ఈ కారణం వల్ల 3 రోజులుగా వాళ్ళ పానీపూరి అమ్ముడు పోనేలేదు. అరే, ఈ బజార్లో ఎక్కడ చూసినా పానీపూరి ఉంది, అందువల్ల మన పానీపూరిని ఎవరు కొంటలేదు. అరే, ఇట్లాగే వెళ్తూ ఉందనుకో, బాగా గుర్తుపెట్టుకో, ఈ వ్యాపారం కూడా మనం ముంచేస్తుంది. నేను ఎంత ప్రేమగా పానీపూరి చేశాను, కానీ ఎవరూ ఆ పానీపూరిని తినడానికే రాలేదు. ఇదెందుకో సరిగ్గా రావట్లేదండి. ఇప్పుడు మనం ఇల్లు గడవాలంటే ఏం చేయగలుగుతామండి? సోను ఇంకా సుమన్ ఇద్దరూ బాధపడుతూ అక్కడే కూర్చుంటారు. అప్పుడే వాళ్ల కళ్ళు అక్కడ ఎదురుగా ఉన్న బోర్డు మీద పడతాయి. ఏవండి, ఒకసారి ఆ బోర్డు మీద ఏం రాసుందో చూస్తారా? ఏం రాసుంది? ఆ కొట్టివాడి యొక్క స్కీమ్ రాసుంది. మనం కూడా ఒక స్కీమ్ తయారు చేసి మనమెందుకు పెట్టకూడదు? దానివల్ల మన పానీపూరి వ్యాపారం కూడా బాగా పెరుగుతుంది కదా. కస్టమర్స్కి మన పానీపూరి రుచి ఎలా ఉంటుందో తెలీదు. మరి ఎలా వాళ్ళు మన దగ్గరికొస్తారు? ఓసారి ఆలోచించండి. నాకు అసలు అర్థం కాలా. సుమన్ సోనుతో తన మనసులో ఉన్నదంతా చెప్తాడు. తర్వాత సోను ఇంకో చోటు నుంచి కొన్ని సామాన్లు తీసుకొచ్చి సుమన్కిస్తాడు. ఆ సామాన్లతో సుమన్ ఒక పెద్ద బాహుబలి పానీపూరిని తయారు చేస్తుంది. అరే, నువ్వు అద్భుతమైతే సృష్టించావు ఈ బాహుబలి పానీపూరిని తయారు చేసి. ఖచ్చితంగా దీన్ని రుచి చూస్తానికి మన కొట్టి దగ్గరికి వస్తారు. నేను ఈ బాహుబలి పానీపూరికి ఒక ఛాలెంజ్ కూడా పెట్టాను. అదేంటంటే, ఎవరైతే ఈ బాహుబలి పానీపూరిని మొత్తంగా తింటారో వాళ్ళకి 100 రూపాయలు ప్రైజ్. సోను అరిచి అరిచి మార్కెట్లో ఉన్న వాళ్ళకందరికీ ఈ స్కీమ్ గురించి చెప్తాడు. దాన్ని వినగానే అక్కడ వాళ్ళ బాహుబలి పానీపూరికి ఒక పెద్ద క్యూనే కడతారు. అందరు వినండి బాబు, ఎవరైతే ఈ బాహుబలి పానీపూరిని తింటారో వాళ్ళకి 100 రూపాయలు ఫ్రీగా ఇస్తాము. ఎవరెవరైతే ఈ పోటీలో పాల్గొనాలి అని అనుకునేవారు ఇటు పక్క రండి. మీరు ఎవరైతే ఈ బాహుబలి పానీపూరిని తింటారో వాళ్ళు బాహుబలి అనేటట్టు ఉంటారు. సోను అలా చెప్పగానే ఇంకా పెద్ద క్యూ పెరిగిపోతుంది. తర్వాత 2 కంటెస్టెంట్స్ ఆ పానీపూరి పోటీలో పాల్గొనడానికి ముందుకొస్తారు. కానీ వాళ్ళు ఓడిపోతారు. ఆ కంటెస్టెంట్స్ని చూసి వాళ్ళ బాహుబలి పానీపూరిని తినడానికి ఇంకా చాలా మంది ముందుకొచ్చారు. యా బాబు, మీ యొక్క పానీపూరి తినడానికి చాలా రుచికరంగా ఉంది. అసలు మేము ఈ పోటీలో గెలవకపోయినా మీ యొక్క పానీపూరి తిన్న తర్వాత బాగా సంతోషంగా అనిపిస్తుంది మాకు. అరే అవునయ్య బాబు, నిజమే. ఈ సింపుల్ అయిన పానీపూరిని తిని మాకు బోరు కొట్టేసింది. ఎప్పుడైతే ఈ బాహుబలి పానీపూరి మార్కెట్ లోకి వచ్చిందో దాన్ని చూడగానే మా నోట్లో నుంచి నీరు కారుతుంది అసలు. అయ్యో అన్న, నిజమే. ఈ బజార్లోనే ఈ పానీపూరి కొట్టే రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి ఈ పానీపూరి తిన్నారంటే మరోసారి పరిగెత్తుకుని వస్తారు తినడానికి. ఏంటి బాబు, నిజంగానే ఈ బాహుబలి పానీపూరి అంత బాగుంది అసలు? ఇదిగండి, నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి తిని చూడండి. మీరు తింటాం పూర్తి చేస్తే 100 రూపాయలు కూడా గెలవచ్చు మీరు. ఆ గుంపులో అందరూ బాహుబలి పానీపూరి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉండేవారు. తర్వాత మార్కెట్లో ఉన్న అన్ని కస్టమర్లు ఆ బాహుబలి పానీపూరి తినడానికి సుమన్ దగ్గరికి వచ్చేవాళ్లు. ఇప్పుడు వాళ్ళ షాప్ పేరు బాహుబలి పానీపూరి సెంటర్ అని ఫేమస్ అయిపోతుంది. అదే మార్కెట్లో నైతు పెహల్వాన్ అని ఒక బలశాలి ఉంటాడు. అతను అందరి పానీపూరీల్ని ఫ్రీగా తింటూ ఉంటాడు. అతను సుమన్ షాప్కి పానీపూరి తినడానికి వచ్చాడు. అరే ఓ, ఇప్పుడైనా మీరు ఈ కొట్టుని తెరిచారు? అయితే వెంటనే 5 ప్లేట్ల పానీపూరి నువ్వు త్వరగా. అలాగే, పానీపూరిని అయితే నేను చేస్తాను. కాకపోతే మా ఒక్క బాహుబలి పానీపూరిని తిని చూడండి మీరు. ఒకవేళ ఈ పానీపూరిని కనుక మీరు తిన్నారనుకోండి, మీకు సంవత్సరం మొత్తం ఫ్రీ పానీపూరి ఇస్తాం మేము.
ఓసి ఇంతేనా విషయం? అయితే ఒక పని చెయ్యి, ఈ షరతులో ఒక విషయాన్ని యాడ్ చేసుకో. అయితే అది ఏంటంటే ఈ బాహుబలి పానీపూరిని ఒకటి కాదు, నేను 5 బాహుబలి పానీపూరిని తింటాను. ఒకవేళ మీరు ఈ పానీపూరిని తినలేకపోతే మీరు ఫ్రీగా తినాలనుకునే ఆశని మర్చిపోండి. సరే, మేము ఒప్పుకుంటున్నాము. నేతు పెహల్వాన్ ఎదురుగా 5 బాహుబలి పానీపూరిని తినడానికని పెడతారు. ఆ నేతు పెహల్వాన్ ఆ బాహుబలి పానీపూరిని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాని అతను ఆ పోటీలో ఓడిపోతాడు. అందువల్ల అతనిచ్చిన మాట ప్రకారం అప్పట్నుండి ఫ్రీగా పానీపూరి తినడం ఆపేశారు. తర్వాత మార్కెట్లో ఉన్న వాళ్ళంతా సోనుకి చాలా థ్యాంక్స్ చెప్తారు. తర్వాత అతని ప్రయత్నం గురించి పొగుడుతారు. ఊర్లో బజార్లో సుధాంశుకి పకోడీల బండి ఉండేది. అతను తన బండి పెట్టిన వెంటనే కస్టమర్లు వచ్చేసేవాళ్లు. నాకొక ప్లేట్ ఉల్లిపాయ పకోడీ. నాకు ఆలు పకోడీ. సుధాంశు చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే అతని వ్యాపారం చాలా బాగా నడుస్తోంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడూ కూడా తన బండి దగ్గర కస్టమర్లు ఉంటూనే ఉంటారు. ఇదిగో బాబు, 2 ప్లేట్ల ఉల్లిపాయల పకోడీలు, 1 ప్లేటు ఆలు పకోడీలు ఇవ్వు. ఇదిగోండి. చూడు బాబు, నేను నీ దగ్గర రోజు పకోడీలు కొంటూ ఉంటాను. అప్పుడప్పుడైనా కొంచెం ఎక్కువ పకోడీలు ఇవ్వచ్చు కదా. బాబు, నేను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వను. కావాలంటే తీసుకోండి, లేదంటే ముందుకు వెళ్ళండి. సరే సరే, ఇవ్వు. సుధాంశు కుటుంబంలో అతని భార్య సుధా కూడా ఉంది. వచ్చేసారా? నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. తెలుసా, నా స్నేహితురాలి భర్త తన కోసం హారం కూర తీసుకొచ్చాడు. మీరు ఉన్నారు, ఎప్పుడు నాకేమీ కొనివ్వరు. అలాగా? కిందటి నెలలోనే కదా నీకోసం కొత్త చీర తెచ్చిచ్చాను. గుర్తుందిలేండి, అది కూడా ఆఫర్లో కొన్నారు. ఆఫర్లోనూ మామూలుగాను చీరైతే తెచ్చాను కదా. మీలాంటి పిసినారి భర్తని నేను ఎక్కడా చూడనే లేదు. ప్రతి నెల మీకోసమైతే కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. ఒక్క నెల నా కోసం ఒక్క చీర తెచ్చినందుకు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారా? ఎందుకు కొనుక్కోను? డబ్బు నేనే కదా సంపాదిస్తున్నాను. స్వార్థపరులండి మీరు. సుధాంశు చాలా స్వార్థపరుడు, తన గురించి మాత్రమే ఆలోచించేవాడు. సుధాంశు పకోడీల దుకాణం చాలా బాగా నడుస్తూ ఉండేది, లాభాలు కూడా చాలా వచ్చేవి. ఉన్నట్టుండి ఒకరోజు సుధాంశు బండికి ఎదురుగా మరొక బండి వచ్చింది. అది గౌరవ్ ఆలూ పఫ్ బండి. కొత్త బండిని చూసి కస్టమర్లందరూ అక్కడికే వెళ్తారు. ఎదుగో బాబు, ఇదేంటి? ఇది పట్నంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలూ పఫ్. అక్క, మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సరే, అయితే అదే ఇవ్వండి. ఇదిగోండి. గౌరవ్ ఆవిడకి ఆలూ పఫ్ ఇస్తాడు. ఆవిడ ఆలూ పఫ్ తిని చాలా సంతోషిస్తుంది. ఇదైతే చాలా బాగుంది. ఇక మీదట నేను రోజు ఇదే తింటాను. అప్పిసినగొట్టు పకోడీలు అతని దగ్గర పకోడీలు ఎవరు కొంటారు? సుధాంశు కస్టమర్లలో చాలా వరకు పకోడీలకు బదులు ఆలూ పఫ్ తినడం మొదలు పెడతారు. ప్రతిరోజు సుధాంశు బండి దగ్గర ఉండే రద్దీ ఇప్పుడు గౌరవ్ బండి దగ్గరికి మారిపోయింది. అది చూసి సుధాంశు చాలా కంగారు పడతాడు. ఈ ఆలూ పఫ్ అతను కొత్తగా వచ్చాడు. కొన్ని రోజులు కస్టమర్లు అక్కడికి వెళ్తారు, కానీ మళ్ళీ ఇక్కడికే తిరిగొస్తారు. సుధాంశు తనకి తాను నచ్చ చెప్పుకుంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. గౌరవ్ అమ్మే ఆలూ పఫ్ నిజంగానే రుచిగా ఉంటుంది. అందుకని కస్టమర్లు ఇప్పటికీ తన బండి దగ్గరకే వెళ్తారు. ఈ ఆలూ పఫ్ అతను నా వ్యాపారాన్ని నాశనం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. ఇతను లేకపోతే నా వ్యాపారం చాలా బాగా నడిచేది. సుధాంశు గౌరవ్ని తన దారికి అడ్డు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తాడు. గౌరవ్ సంతోషంగా ఉంటాడు. మొదటి రోజు నుండి అతని వ్యాపారం బావుంటుంది. భగవంతుడా, నీకు చాలా ధన్యవాదాలు. నువ్వు నా సమస్యలను పరిష్కరించావు. గౌరవ్ చాలా దయాగుణం గలవాడు, చాలా మంచివాడు. అతని బండి దగ్గరికి పేదవాళ్లు ఎవరైనా వస్తే వాళ్లకి ఉచితంగా ఆలూ పఫ్ని ఇచ్చేవాడు. గౌరవ్ చేసే పనులన్నిటినీ సుధాంశు గమనిస్తూనే ఉండేవాడు. ఇతను చాలా అమాయకుడు. ఇతని నేను చాలా సులభంగా మోసం చేయొచ్చు. కానీ ముందు నేను ఇతనితో స్నేహం చేయాలి. ఇక ఇదే ఆలోచనతో సుధాంశు గౌరవ్తో స్నేహం చెయ్యడం మొదలు పెడతాడు. ఏంటి బాబు, ఏంటి సంగతి? అంతా బానే ఉంది. మీరు చెప్పండి. మీ ఆలూ పఫ్ చాలా రుచిగా ఉంటుందని నేను విన్నాను. ఎప్పుడైనా నాకు తినిపించండి. ఇదిగో ఇప్పుడే తీసుకోండి.
గౌరవ్ సుధాంశుకి ఆలు పఫ్ ఇస్తాడు. సుధాంశు రుచి చూస్తాడు. అరే బా, ఇది చాలా రుచిగా ఉంది. పూర్తిగా కొత్త ఐటెం. ఇది నాకు చాలా నచ్చింది. మీకు ఇది నచ్చింది కదా? నాకంతే చాలు. ఈ ఐటెంని మీరైతే పెద్ద దుకాణం పెట్టి అమ్మాల్సిందే కదా. నేను కూడా అదే కోరుకుంటున్నాను. కానీ దుకాణాన్ని తెరవడానికి డబ్బులు లేవు. నేను కూడా ఒక దుకాణం తెరవాలని అనుకుంటున్నాను. నీకు గనక అభ్యంతరం లేకపోతే ఇద్దరం కలిసి దుకాణం పెడదాం. అందులో 2 కౌంటర్లు పెడదాం. నువ్వు ఆలు పఫ్లమ్ము, నేను పకోడీలు అమ్ముతాను. అంటే పార్ట్నర్షిప్పా? అదే. నేనైతే పెద్ద బజార్లో ఒక దుకాణాన్ని కూడా చూశాను. భలే, ఇది మంచి ఉపాయం. పెద్ద బజార్లో వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. అది నిజమే. నేను ఎప్పటినుండో పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను. సగం డబ్బులు పెట్టుకుని నాకు పార్ట్నర్ అయ్యే వాళ్ల కోసం. పెద్ద బజార్లో దుకాణానికి ఎంత ఖర్చు అవుతుంది? మొత్తం 6 లక్షలు. నా దగ్గర 3 లక్షలున్నాయి. ఇంకో 3 లక్షలు అవసరం అవుతాయి. సరే, నేనిస్తాను. నేను మీకు రేపే చెప్తాను. అలాగే, తప్పకుండా. సుధాంశు గౌరవ్ని తన వలలో పడేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. గౌరవ్ ఇంటికి వెళ్లి తన భార్య లతతో జరిగిందంతా చెప్తాడు. ఇది చాలా మంచి విషయం అండి. నా దగ్గర 1.5 లక్ష ఉంది. కానీ మిగతా 1.5 లక్షకి నేనేం చేయాలి? మీరు దాని గురించి అస్సలు ఆలోచించకండి. నా నగలు ఇంకెప్పుడు పనికొస్తాయి చెప్పండి. మీరు వాటిని తాకట్టు పెట్టుకోండి. తర్వాత మీరు డబ్బు సంపాదించినప్పుడు విడిపించొచ్చు. సరే, ఇదే సరిగ్గా ఉంటుంది. గౌరవ్ లత నగలన్నిటినీ కూడా తాకట్టు పెడతాడు. బ్యాంకులో తను పొదుపు చేసుకున్న డబ్బుల్ని కూడా తీసేస్తాడు. అన్నా, డబ్బులు నేను ఏర్పాటు చేశాను. అలాగా? అయితే ఇంకెందుకు ఆలస్యం? రేపే వెళ్ళి మనం ఆ దుకాణాన్ని కొనేద్దాం. అలాగే అన్నా. గౌరవ్ ఇంకా సుధాంశు కలిసి యజమానికి డబ్బులిస్తారు. ఆ తర్వాత యజమాని సుధాంశికి దుకాణం తాళాలు ఇస్తాడు. మొత్తానికి నా కల నిజమైంది. అవును, నువ్వొక పని చెయ్యి. నువ్వు వెళ్ళి వ్యాపారం చూసుకో. నేనిక్కడ 2 కౌంటర్లు అలాగే మరమ్మతుల పనులన్నీ చూసుకుంటాను. కనీసం అంతవరకు నువ్వు ఎంతో కొంత సంపాదించొచ్చు కదా. అలాగే అన్నా. గౌరవ్ తన బండి దగ్గరికి వెళ్లిపోతాడు. ఆలు పఫ్ అమ్మడం మొదలు పెడతాడు. కొన్ని రోజులు గడుస్తాయి. సుధాంశు పకోడీల బండి మూతపడి ఉంటుంది. 1 నెల తర్వాత గౌరవ్ దుకాణం చూడ్డానికి వెళ్లేసరికి అక్కడ సుధాంశు వ్యాపారం చేస్తూ కనిపిస్తాడు. ఆ దుకాణంలో ఒక్కటే కౌంటర్ ఉంటుంది. అరే అన్నా, కౌంటర్ చాలా బాగుంది. కానీ నా కౌంటర్ ఎక్కడుంది? ఏం కౌంటర్? ఎక్కడి కౌంటర్? ఈ దుకాణం నాది. ఇక్కడ నా కౌంటర్ మాత్రమే ఉంటుంది. ఇది పూర్తిగా అన్యాయం అన్నా. ఈ దుకాణానికి సగం డబ్బులు నేనే ఇచ్చాను. అలాగా? నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఒకవేళ ఉంటే వెళ్ళి నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ రాసివ్వు. గౌరవ్కి అసలు ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాదు. తను దాచిపెట్టుకున్న డబ్బు మొత్తం సుధాంశుకి ఇచ్చేస్తాడు. గౌరవ్ ఏడుస్తూ అడవి వైపు వెళ్లిపోతాడు. భగవంతుడా, ఏంటి ఇలా అయింది? నేను ఏమనుకున్నాను? ఇప్పుడు ఏం జరిగింది? దీనికంటే నేను చావడమే నయమేమో. గౌరవ్ ఏడుపు విని వృక్షదేవత తన ముందు ప్రత్యక్షమవుతుంది. గౌరవ్, నువ్వు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా మంచి వ్యక్తివి. నువ్వు చాలా మందికి సహాయం చేశావు. నీ మంచితనమే ఇవాళ నీకు ఉపయోగపడుతుంది. అదెలా? ఈ చెట్టు తొర్రలో నువ్వు చెయ్యి పెట్టు. అప్పుడు నీకు ఏది దొరికితే అది నీకే సొంతం. అలాగే. గౌరవ్ చెట్టు తొర్రలోకి చెయ్యి పెడతాడు. అప్పుడు తన చేతిలోకి బంగారు నాణాలు వస్తాయి. గౌరవ్ అరచేతి నిండా బంగారు నాణాలను తీసుకుంటాడు. మీకు ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. ఈ బంగారంతో నా జీవితం మారిపోతుంది. గుర్తుంచుకో, మంచి చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనెప్పుడూ అందరికీ మంచి చేస్తూనే ఉంటాను. గౌరవ్ వెళ్లి లత నగలను విడిపిస్తాడు. కొత్త ఇల్లు కొనుక్కుంటాడు. ఆ తర్వాత ఒక దుకాణం కూడా పెడతాడు. చివరికి తనకి కావలసినవన్నీ తనకి దక్కుతాయి. అక్కడ మరొక వైపు సుధాంశు చేసిన మోసం వల్ల తన వ్యాపారంలో నష్టం వస్తుంది. తను దుకాణం అమ్మాల్సి వస్తుంది. తిరిగి రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అందుకనే అంటారు, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది అని.